హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో టమాటో కొత్తిమీర పల్లీలు వేసి అయితే పచ్చడి అయితే ప్రిపేర్ చేసినాను. అసలు చూస్తా అంటేనే తినాలి అని అనిపిస్తుంది కదా. టేస్ట్ అయితే అదిరిపోతుందన్నమాట. వీలైతే నేను చెప్పినట్టు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వేడి వేడి అన్నంలోకి పచ్చడి వేసుకొని తిన్నామనుకోండి, ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తాం, అంత బాగుంటుంది. ఫస్ట్ అయితే ఇందులో ఏమేమి వేసాను, ఎట్లా ప్రిపేర్ చేశాను అనేది అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇక్కడ వచ్చేసి నేనైతే 4 పెద్ద సైజ్ టమాటోస్ అయితే చిన్న ముక్కలాగా కట్ చేసి అయితే పక్కన పెట్టేసినాను. అలాగే 10 రూపీస్ కొత్తిమీర కట్ట మొత్తం నీట్గా వాష్ చేసి ఈ విధంగా చిన్నగా చాప్ చేసి అయితే తీసుకున్నాను. ఇందులోకి అయితే 2 టేబుల్ స్పూన్ వరకు పల్లీలను కూడా వేస్తున్నాను. పల్లీలు వేస్ట్ చేయడం వలన పచ్చడి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఈ పచ్చడిలోకి నేను కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఎండుమిర్చిని వేసి అయితే పచ్చడి చేస్తున్నాను. మీరు కావాలంటే అచ్చం పచ్చిమిర్చితోనైనా చేసుకోవచ్చు, అచ్చం ఎండుమిర్చితోనైనా చేసుకోవచ్చు, లేదంటే ఈ రెండు కలిపి వేసి చేసినా కానీ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అయితే గిన్నెను పెట్టుకొని ఇందులోకి పల్లీలను అయితే వేసేసుకొని ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని పల్లీలను అయితే బాగా వేంపుకోవాలి. లో ఫ్లేమ్లోనే పెట్టి వేయించామనుకోండి, పల్లీలు అనేవి లోపలిదాకా చక్కగా వేగుతాయి, టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట. సో చూసి ఇలా పల్లీలు అయితే చక్కగా వేగిపోయాయి. ఇలా వేగిన ఈ పల్లీలను అయితే ఏదైనా ఒక ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కనైతే పెట్టేయండి. ఇప్పుడు అదే గిన్నెలోకి జస్ట్ కొంచెం ఆయిల్ని అయితే వేయండి. ఆయిల్ వేసిన తర్వాతకి ఇందులోకి పచ్చిమిర్చి, ఎండుమిర్చి అయితే ఈ విధంగా తుంచి వేస్తున్నాను. తుంచి వేయడం వలన ఏంటంటే మనకి ఎండుమిర్చిలో లోపల గింజలు కూడా చక్కగా వేగిపోతాయి. అలాగే ఈ టైంలోనే 1 టీ స్పూన్ వరకు ధనియాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కూడా బాగా వేంపండి. అలానే మాడాయి అనుకోండి, టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి జస్ట్ లో ఫ్లేమ్లోనే కొంచెం వేయించామనుకోండి సరిపోతుంది. సో చూడండి, ఇవన్నీ అయితే చక్కగా వేగిపోయాయి. వీటిని అయితే ఇప్పుడు మనం పల్లీలు తీసి పక్కన పెట్టేసుకున్నాం కదా, అదే ప్లేట్లోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోండి. సో ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ ఉందన్నమాట. నేను మళ్ళీ ఎక్స్ట్రా ఆయిల్ని అయితే యూజ్ చేయడం లేదు. అదే ఆయిల్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అలాగే కొత్తిమీరని అయితే మొత్తాన్ని వేసేసుకొని ఆయిల్ పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ టైంలోనే ఇందులోకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా అడ్జస్ట్ చేయండి. సాల్ట్ వేయడం వలన ఏంటంటే టమాటోస్ అనేవి తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. అలాగే ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపును అయితే వేసేసుకొని జస్ట్ ఒకసారి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ గిన్నె పై నుంచి అయితే మూతనైతే పెట్టేయండి. ఒక 5-6 నిమిషాల పాటు అయినా కానీ మీడియం ఫ్లేమ్లో ఉడికించామనుకోండి, టమాటోస్ అయితే చక్కగా మగ్గిపోతాయి. 5-6 నిమిషాల తర్వాతకైతే నేను ఇక్కడ మళ్ళీ మూత తీసి అయితే చూపిస్తున్నాను. సో చూడండి, మనం వేసిన టమాటోస్ కానీ కొత్తిమీర కానీ చక్కగా మగ్గిపోయిందనమాట. జస్ట్ ఇలా మగ్గితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేయండి. స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టుకోవాలి. సో మనం ముందుగా వేయించిన ఈ పల్లీలు అలాగే ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని అయితే మిక్సీ గిన్నెలోకి వేసుకొని అయితే మెత్తగా గ్రైండ్ చేయండి. ఇక్కడ నేను వచ్చేసి అయితే మిక్సీ పడుతున్నాను. ఇన్ కేస్ మీకు టైం ఉన్నట్టయితే రోట్లో నూరండి. ఇంకా రోటి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుందన్నమాట. సో చూసిల్లా ఈ విధంగా గ్రైండ్ చేసిన తర్వాతకి మనం ముందుగానే టమాటో కొత్తిమీర మగ్గించి అయితే పక్కన పెట్టేసాం కదా, అది మొత్తాన్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి అయితే గ్రైండ్ చేయండి. మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు అయితే మిక్సీ పట్టుకొని ఈ పచ్చడిని మొత్తం ఏదైనా ఒక గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఈ పచ్చడిలోకి అయితే పోపు అయితే పెట్టేసుకుందాము. పోపు పెట్టడం కోసం స్టవ్ ఆన్ చేసి పోపు గిన్నెను పెట్టుకొని అయితే ఇందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ వేడైన తర్వాతకి జీలకర్ర, ఆవాలు అలాగే ఎండుమిరపకాయలు కొంచెం అంతా నేను కొత్తిమీర అయితే వేస్తున్నాను. ఉన్నట్టయితే కరివేపాకైనా యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా వేగిన పోపుని తీసుకొచ్చి పచ్చళ్ళలోకి యాడ్ చేసామనుకోండి, ట్రై చేయండి, టేస్ట్ నెక్స్ట్